అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సంధ్యారెడ్డి గారు నమస్తే. సంధ్యారెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి పాలమూరు రైతు పండుగ సభలో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఒక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే అది తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. ఒక పక్క 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ ఎవరూ సాహసించినటువంటి నిర్ణయం, సవాలు విసురుతున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క ప్రతిపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క సన్నవడ్లకి 500 రూపాయలు ఇస్తున్నారు, రైతు బంధుని బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి విపక్షాల ఆరోపణ. ముఖ్యంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. ఏ విధంగా దానిపై స్పందిస్తారు సంధ్యారెడ్డి గారు? ప్రతిపక్షాలకు పని లేదు కదండి, ఏదో ఒకటి చేయాలి విమర్శ. ఎందుకంటే ఇవాళ ఇంత ఎత్తున నిజంగా కూడా ఇన్ని రాష్ట్రాలలో చేయలేని పనిని ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందంటే స్వాగతించాలి. వాళ్ళు స్వాగతించాలి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. ఎందుకంటే దేశంలో ఎన్నో హామీలు ఇచ్చింది, ఎక్కడ పోయినాయి ఇవన్నీ అన్నారు, ఎక్కడ పోయినాయి. వాళ్ళు అమ్మ పెట్టదే అడుకోని వాళ్ళు ఎట్లా చెయ్యరు. ఏదైనా ప్రభుత్వం ఇచ్చినా దుమ్మెత్తి పోస్తారు. వాళ్ళు అది రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రంలో ఓట్లు బీజేపీ వేసి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఓటు వేయలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఒక రుణమాఫీ అనేది చాలా మంచి పరిణామం అని ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవడానికి గర్వంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇందులో అబద్ధం చెప్పింది ఏం లేదు. లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం బాధలు. రైట్. సంధ్యారెడ్డి గారు, యావత్ క్యాబినెట్ మొత్తాన్ని కూడా పాలమూరు జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మొత్తం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నా వెనకుంది అనే విధంగా ఒక భరోసా కల్పించడానికి చేశారా, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంపై, ఆ ఫార్మాసిటీ అవ్వచ్చు, లేకపోతే లగచర్ల ఘటన అవ్వచ్చు, ఇట్లాంటి ఘటనలకి ఒక విధంగా వాటిని రూపుమాపే విధంగా చేసినటువంటి ప్రయత్నం అనుకోవాలా? అట్లా ఎప్పుడు కక్షపూరితంగా లేకపోతే ఏదో చేయాలని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోదండి. రేవంత్ రెడ్డి గారు అందరం బాగానే ఉన్నాం. ఈ ప్రతిపక్షాలలో ఇబ్బంది పడుతున్నారు, ప్రతిపక్షాలకు ఓర్చుకోలేకపోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒకసారి సీఎం ని ఎవరైతే నిర్ణయిస్తారో, అధిష్టానం నిర్ణయించిన తర్వాత అధిష్టానం మేరకే ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటారు. అది వాళ్ళ మాత్రమే. వాళ్ళు సృష్టించుకొని వాళ్ళట్లా అర్థం చేసుకుంటే ఎవరని చెప్పాలి. వాస్తవానికి అలా మంచి రైతులకు సంబంధించి రైతు ఏడ్చిన రాజ్యం, రైతే రాజ్యంగా ఉండాలి, రైతే రాజు ఉండాలి, రైతులు బాగుండాలి అని ఇలా రుణమాఫీ అప్పుడు సంతోషకరమైన విషయం. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు మేమేం చెప్పామండి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని 1,00,000 రూపాయలు రుణమాఫీ మాత్రమే చేసింది. రైతు బంధు మేము రైతు బంధు చేసినాము, రైతు మాము అని చేసినామని 100 సార్లు చెప్తారు. ఇప్పుడు కూడా అదే చెప్తారు. మేము కూడా రైతు బంధు 100% రైతు బంధు అనేది మేము కూడా రైతు భరోసా అనేది కల్పిస్తాము. మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తాము. ఇవాళ రైతులకి ఒక ఊరట కలిగించడానికి ఇవాళ 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు ఏకకాలంలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ధనిక రాష్ట్రం ఇచ్చినా కూడా 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేసినాకైనా ఇది క్లారిటీగా అండర్లైన్ చేసి తప్పుదో పట్టేయకుండా నిజంగా మేము చేసింది తప్ప కరెక్టా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మేము రైతు బంధు ఇచ్చినాము, మీరు రైతు బంధు ఇచ్చినామంటే రైతు బంధు ఎవరికి ఇచ్చారు? మీరు 200 ఎకరాలకు ఇచ్చారు, 50 ఎకరాలకు ఇచ్చారు, 60 ఎకరాలకు ఇచ్చారు. భూ అమ్ముకున్న తర్వాత రోడ్ల పోయిన ప్లేస్ కి ఇచ్చారు, రాళ్ళు రప్పలు పెట్టలేదు, జొన్నలు ఉన్న దాంట్లోకి ఇచ్చారు. అదే అండి రైతు.